ప్రభు కమాన్ కమాన్, మా వెహికల్ డ్యామేజ్ అయింది, అర్జెంట్ గా VCIP లెఫ్ట్ లైన్ లోకి రండి. యా వి ఆర్ స్ట్రాండెడ్. అన్నా పోలీసులు వచ్చారు. లలా, నేను వరదరాజులు ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బెవరూ చూడకూడదు. అవసరమైతే చంపేసాయి. నువ్వు జాగ్రత్త లాలా, నేను ఎక్కడికి వస్తున్నాను. డూ సంథింగ్, వీడు చంపేసాలనుకున్నాడు. 1 minute బతకడానికి ట్రై చేయండి సార్, 2 minutes లో చంపేద్దాం. బాణ వేసేవాడికి బటన్ వేలు, ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు. కోసేస్తే దేనికి పనికిరాడు. లాలా, బాడీని కేజీహెచ్కి షిఫ్ట్ చేయండి. సార్ ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ ఉంటుంది. 4 ఉతికితే ఆడే చెప్తాడు. సార్ అమౌంట్ ఇప్పుడే పట్టేసుకుంటే బెటర్ కదా సార్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి, దీనివల్ల చాలా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవుతాయి. ఐమ్ టెలింగ్ యూ. సార్ ఒక్కసారి లుక్, ఇది చిన్న ఇష్యూ కాదు. బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్. ప్రభు, రవిని డ్రాప్ చేయమనండి. ఎన్ని మర్డర్లు చేశాడు? 4 జీపులేసి తీసుకొస్తున్నారు. పోలీస్ బండి దిగే ప్రతి వాడు క్రిమినలే కావట్లేదు, VIP కూడా అవ్వచ్చు. అబ్బో, ఎనలేని తెలివితేటలు ఉన్నోడివి. కథ పెద్దోళ్ళ మాట వినొచ్చుగా, పైకొత్త. ఎవడ మాట ఎందుకన్నా, నీ మాట ఏంటన్నా? పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తావా? మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు. ఈడెక్కడ పుట్టాడండి బాబు? కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ లో ఉన్నాయి వినూత్నమైన కూలింగ్ క్రిస్టల్స్. వైజాగ్స్ #1 రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ పోలీసుని చూసిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం, వాళ్ళు పట్టుకుంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాయ మాటలు చెప్పి పారిపోకుండా రూల్స్ పాటించండి. సో ఇప్పుడు మీరు మాత్రం పాట వినండి. కాలిపోతున్నాయిరా, నా ప్రాణాన్ని పరంగా పెట్టి పట్టుకొచ్చారు. రవి, నిన్ను వదలట్రా. సార్ మీరు
రవి, బిట్టు ఎస్కేప్ అయ్యాడు. ప్రభుని 3 కానిస్టేబుల్స్ని చంపేశాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మాకు కావాల్సిన సాక్షుల్ని నేరస్తుల నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ పేరు ఊరు మార్చేసి బయటికి పంపిస్తాం. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఓ 4-5 నెలలు మీ వాళ్ళకి దూరంగా బయట ఉంటావు. బిట్టు దొరకని యూ కెన్ కమ్ బ్యాక్. ఏదో ఒకటి అంటావు కదన్నా. అను, నువ్వు బాగుండాలనుకునేవంట్రా, అందుకే తిట్టేవాడిని. ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను, అంతే. నీ ఫాదర్ కోపం కాదయ్యా, నువ్వేమైపోతావు అదే కాదు సార్, ఆయన బ్యాంకులో వేసిన 5 లక్షలు పోయినాయని ఫ్రస్ట్రేషన్. ఈ 2-3 నెలల్లో 5 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. పోతాను సార్, ఏ అమెరికన్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎటు పోతాను. పంపించండి. అంత బడ్జెట్ లేదు రాజా, మాక్సిమం హైదరాబాద్ పంపించగలం. హైదరాబాదా? వోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానికి విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? సార్ జైలు నుంచి బయటకు వచ్చాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా? కాదు రాజా, సార్ మీకు దండం పెడతాను సార్, ఏ వర్కౌట్ కావు సార్. ఆ బిట్టుగడ కంటే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్. మీరు నన్ను నమ్ముతారు కదా? నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది, అది ఫాలో అయిపోయి. ఫస్ట్ టైం సార్ పేపర్లో ఫోటో, కొంచెం బాగా తీయమని చెప్పండి సార్. యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? లాజికే సార్, సీరియస్ లుక్ ఇస్తాను. సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా. కరెక్టే సార్, డెడ్ లుక్ ఇస్తాను, తీసుకోమనండి. మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తే లేదు తెలియదు, కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్. అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి, ఆ బిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడి పనులు ఆడు ఉంటాడు. హైదరాబాద్లో సీతారాం అన్న బ్యాచ్మేట్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను. వాడి ఇంట్లో ఉండు, బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు, వాడికి అసలే పిచ్చ భయం. ఇన్నేళ్ల సర్వీస్లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు, అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత. ఏయ్, సార్ ఆ గంట అక్కడ పెట్టేయ్. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో, గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికీ దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు. అబ్బో, 8:30కి ట్రైను, బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేది. ఏమండి ఆ కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థ్యాంక్ యూ. ఎవడాడు? ఏమో. అమ్మో, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కర్లేదు, అక్కడి నుంచే వస్తున్నాను. రవీంద్ర నారాయణ్, అవును సీతారాం ఐపీఎస్. తెలుసు, నేను రాజమాణిక్యం. చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కున్నాను. కాఫీ తాగుతాను. తర్వాత. లేదు, వచ్చేస్తాను. ఇతను రవి, యావరేజ్ గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడు, వైరు దిగిపోతుంది. నాన్న, డోంట్ ఎంబారస్ మీ. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్. కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. Hello. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ. సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. మరి ఈడు? నిహాల్. ఓ, మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది, నా సింటి బట్టలు కొట్టేశారు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ యూనో. అరే లూజ్ లాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జఫా.
ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. హాయ్. ఏయ్, ఇదెవరు? చెప్పాను కదా మా రెండో అమ్మాయిని. ఓ ఆ. వయసు ఎంత? 8 years 2003 born. ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావా లేడీస్ ముందు? ఏంటి బావ అందరూ హాల్లో ఉన్నారు? బెడ్రూమ్ లో ఖాళీ లేక? ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురావద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? ఆహా. కాఫీ తాగుతావా అయ్యా? బిర్యానీ బట్రావే ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. పలపలకి కాఫీ అడిగినా తప్ప ఏంటి బావా కేసు? కమిషనర్ గారి ఇంట్లో కాసుల పేరు కొట్టేశాడు బావా. నేను అటు నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి అని పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై. మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. ఊరుకో బావా, మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేశాను. కమిషనర్ గారు డబ్బులు ఇవ్వట్లేదని అమ్మిన షాప్ ఓనరే కొట్టేయమన్నారు సార్. అన్ని ట్రై చేసి ఉంటారు కానీ పెన్ని ట్రై చేసి ఉండరు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. మరీ వైలెంట్గా ఉన్నాడు.